వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2023 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి తెలుసుకోబోతున్నాం. ఇది Part-1 ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఐపీఈ మార్చ్ 2023. మార్చ్ 2023 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ ప్రాక్టికల్ వరకు ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయటం జరుగుతుంది. మనందరికీ తెలుసు, రేపు ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయని, ఈ ప్రాక్టికల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి 2 సెషన్స్లో జరుగుతాయి. ఒకటి మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మరియు రెండవ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కనుకండి, మనకి ప్రాక్టికల్ 9 గంటలు అయినప్పటికీ ట్రై టు రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ ది ఎగ్జామినేషన్. ఈ ప్రాక్టికల్ జంబ్లింగ్లో జరుగుతాయా, నాన్ జంబ్లింగ్లో జరుగుతాయా అన్నది ఇది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ మనకి కొంచెం సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే కనుక ఈజీగా మనకి 30కి 30 తెచ్చుకోవటం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు కెమిస్ట్రీ ప్రాక్టికల్లో. మనకి కెమిస్ట్రీ ప్రాక్టికల్లో తీసుకుంటే కనుకండి మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 సాల్ట్ అనాలిసిస్కి సంబంధించింది. ఈ సాల్ట్ అనాలిసిస్లో మనకి ఒక సాల్ట్ ఇస్తారు, ఆ సాల్ట్లో ఒక యానయాను ఒక కేటయాను ఉంటుంది. మనం ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని కేటయాన్ని బై యూజింగ్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉపయోగించి మనం ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని కేటయాన్ని గుర్తించి ఆ సాల్ట్ ఏంటన్నది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి మొత్తం 10 మార్క్స్ ఉంటుంది. ఈ సాల్ట్ అనాలిసిస్ దానికి 10 మార్క్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 30 10 మార్క్స్ ఈజ్ అలాటెడ్ ఫర్ ది సాల్ట్ అనాలిసిస్. దెన్ ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ క్వశ్చన్ నెంబర్ 2 మనకు తీసుకుంటే కనుకండి వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఇక్కడ దీనికి అలాట్ చేసినటువంటి మార్క్స్ మొత్తం 8 మార్క్స్ అండ్ ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనకి మొత్తం ఒక 4 రకాలైనటువంటి వాల్యూమెట్రిక్ అనాలిసిస్లు ఉన్నాయి. ఈ 4గిట్లో ఏదైనా మనకి ఒకటి అడగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకటి, ఆ 4గిట్లో ఏదో ఒకటి అడుగుతారు. ఆ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించినటువంటి ఏంటన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే కనుకండి ఇది 6 మార్కులు ఉంది. దీంట్లో మొత్తం 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ కొలాయిడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ కొలాయిడ్స్. ఇక్కడ ఈ ప్రిపరేషన్ ఆఫ్ లయోఫిలిక్ కొలాయిడ్కి 3 మార్కులు, లయోఫోబిక్ కొలాయిడ్కి 3 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. అండ్ రెండవది ఏంటంటే కనుకండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అంటే మనకి ఒక బ్యాచ్కి 20 మంది ఉంటారు మినిమం. ఆ బ్యాచ్లో సగం మందికి కార్బోహైడ్రేట్స్ ఇస్తే కనుక సగం మందికి ప్రోటీన్ ఇస్తారు. మనకి ఇచ్చింది కార్బోహైడ్రేట్ ప్రోటీన్ అన్నది బై యూజింగ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫర్ దిస్ 6 మార్క్స్. ఇన్ దిస్ at least minimum we have to write 3 identification tests for either for carbohydrates or proteins. For each test carries 2 marks. Then third one, identification of a functional group in a given organic compound. ఈ దీంట్లో మనకి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తారు. ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాల్సి ఉంది, రైట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కనుకండి క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీలో మనకి మొత్తం 2 ఉన్నాయి. ఒకటి సెపరేషన్ ఆఫ్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ ఆర్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్
ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ లో ఉన్నటువంటి పిగ్మెంట్స్, అంటే జనరల్ గా క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్ వంటి పిగ్మెంట్స్ ఉంటాయి. వీటిని ఎలా సెపరేట్ చేస్తారు అన్నది ఒకటైతే కనుకండి, రెండు ఐడెంటిఫికేషన్ సెపరేషన్ ఆఫ్ lead and cadmium ions present in the given mixer. ఒక మనకు మిక్సర్ ఇస్తారు, దాంట్లో lead and cadmium ions ఉంటాయి, వాటిని ఎలా సెపరేట్ చేయడం. ఇది కూడా క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి ఒక బ్యాచ్ 20 మందిలో 10 మందికి సెపరేషన్ ఆఫ్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అడిగితే కనుకండి, రిమైనింగ్ 10 మందికి సెపరేషన్ ఆఫ్ దిస్ lead and cadmium ions ఇస్తారు. దెన్ ఎట్ లాస్ట్ తీసుకుంటే కనుకండి, ఇక్కడ రికార్డుకి 2 మార్కులు ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు రైట్ 1 ప్రాజెక్ట్, 2 projects we need to write in a project book, for that 2 marks, and viva 2 marks. సో ఇది మనకి టోటల్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే కనుక, ఇందులో సాల్ట్ అనాలిసిస్కి 10 మార్కులు, వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్. Q3, ఈ Q3లో మనకు 4 ఉన్నాయి, 4 అడగరు, ఏదో ఒకటి అడుగుతారండి. ఆ రోజు ఆ సెషన్ లాటరీలో మేబీ లయోఫిలిక్ లయోఫోబిక్ కొలైడ్స్ అడగచ్చు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అడగచ్చు, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ అడగచ్చు. 4వ దూసరికి ఏంటంటే కనుకండి, క్రోమటోగ్రఫీకి సంబంధించి అడగచ్చు. ఏది అడుగుతారన్నది ఆ రోజు క్వశ్చన్ పేపర్లో వచ్చిన లాటరీలో వచ్చిన క్వశ్చన్ బట్టి ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ రికార్డుకి 2 మార్కులు, ప్రాజెక్టుకి 2 మార్కులు, అండ్ వైవాకి తీసుకుంటే కనుకండి, ఆ వైవాకి ఒక 2 మార్కులు. ఇది స్టార్టింగ్లో నేను మొదటగానే చెప్పాను, ఇది Part-1 ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. బికాజ్ ఈ 3 క్వశ్చన్లు, 3వ క్వశ్చన్లో 4 పార్ట్లు డిస్కస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి దీన్ని 3 పార్ట్లు లేదా 4 పార్ట్ల కింద చేయడం జరుగుతుంది. ఇది Part-1 ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ IPE మార్చ్ 2023. ఈ వీడియోలో మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది అన్నది చూడబోతున్నాం. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనం అసలు ల్యాబ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఒక బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్తో పాటు ఒక ఎడిషనల్ షీట్ అనేది కెమిస్ట్రీ ప్రాక్టికల్కి సెపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎడిషనల్ షీట్ మీద మనం ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ కానీ క్యాలిక్యులేషన్ కానీ అన్నీ ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించిన అన్నీ కూడా ఈ ఎడిషనల్ షీట్ మీదే రాయవలసి ఉంటుంది. ఈ ఎడిషనల్ షీట్ని మనకి స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే వీ హ్యావ్ టు ర్యాండమ్లీ కలెక్ట్ 1 బుక్లెట్ అండ్ 1 బుక్లెట్. ఒక బుక్లెట్ని మనం తీసుకోవాలి ర్యాండమ్గా. ఆ బుక్లెట్ మీద 1 to 20 సీట్ నెంబర్స్, ల్యాబ్లో 1 నుండి 20 వరకు సీట్ నెంబర్స్ ఉంటాయి. ఆ సీట్ నెంబర్లో మనకి మనం వచ్చిన సీట్ నెంబర్, ఆ బుక్లెట్ మీద సీట్ నెంబర్ రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 9 ఈజ్ రిటర్న్, మనం ఆ 9 సీట్ నెంబర్ ఎక్కడుందో చూసి ఆ 9 సీట్ నెంబర్ దగ్గర నించోవాలి. నించుంటే కనుక వచ్చిన తర్వాత ఎగ్జామినర్ గారు మనకి ఆ క్వశ్చన్స్ ఏంటన్నది డిక్టేట్ చేస్తారు. డిక్టేట్ చేసిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్లోను, ఆఫ్టర్ డిక్టేటింగ్ ద క్వశ్చన్ పేపర్, ఫస్ట్ 10 మినిట్స్, విత్ ఇన్ ద 10 మినిట్స్, ఒక 10 నిమిషాల లోపు మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ప్రొసీజర్, ఈక్వేషన్ అండ్ రాయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్లో ఏం రాయాలన్నది తెలుసుకోవడానికి ముందు అసలు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఆల్రెడీ చెప్పాను మీకు 8 మార్క్స్ ఉంటుంది వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి. ఈ 8 మార్క్స్లో ప్రొసీజర్ రాసినందుకు గాను 2 మార్కులు. ఆ 2 మార్కులు అంటే ఈ ప్రొసీజర్ రాయటం అనేది విత్ ఇన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు రిటర్న్ ద ఎడిషనల్ షీట్ టు ది ఎగ్జామినర్, అండ్ అది ఎగ్జామినర్ గారికి మనం ఇచ్చేసి మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అయినటువంటి సాల్ట్ అనాలిసిస్లో కానీ లేదంటే కనుకండి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించినటువంటి దాన్ని కానీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. జనరల్గా సాల్ట్ అనాలిసిస్ స్టార్ట్ చేయిస్తారు, రైట్. అసలు ప్రొసీజర్లో ఏం రాయాలి బేసిక్, రైట్. ఒక్కసారి మార్క్స్ అలొకేషన్ చూస్తే కనుకండి ఈ ప్రొసీజర్ రాసినందుకు కానీ 2 మార్క్స్. ఈ ప్రొసీజర్లో కూడా మెయిన్గా ఈక్వేషన్ ఒకటి ఉంటుంది,
ఆ ఈక్వేషన్ రాసినందుకు గాను 1 మార్కు అండ్ ద రెస్ట్ ప్రొసీజర్ అంతా రాసినందుకు గాను 1 మార్కు ఉంటుంది. అండ్ విద్యార్థులందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది ఈ ప్రొసీజర్‌లో ఏ తప్పులు రాసినప్పటికీ మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ బుక్‌లో ఈ అడిషనల్ షీట్ వెనక్కిస్తారు గానీ యూ షుడ్ నాట్ కరెక్ట్ ఇట్ అగైన్. అంటే మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చినప్పుడు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మీకు రిటర్న్ ఇచ్చినప్పుడు మనం దీన్ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. రైట్. సెకండ్ ఏంటంటే కనుకండి మనం ఈ ఫస్టు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించినటువంటి 10 మినిట్స్‌లోను ప్రొసీజర్ రాసిన తర్వాత ఆ అడిషనల్ షీటు బ్యాక్ ఎగ్జామినర్ గారికి ఇచ్చేస్తాం మనం. ఇచ్చేసిన తర్వాత సాల్ట్ అనాలిసిస్ మొదలుపెట్టాలి. సాల్ట్ అనాలిసిస్ మేబీ ఇట్ మే టేక్ 45 మినిట్స్ టు 1 అవర్ టైమ్. దెన్ అది అయిన తర్వాత క్వెషన్ నంబర్ 3కి సంబంధించి చేయాలి. ఇట్ ఆల్సో టేక్స్ సమ్ 30-45 మినిట్స్ టైమ్. దెన్ అప్పుడు ఆ 2 క్వెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. చేయటానికి ముందు మీకు ఈ వాటెవర్ అడిషనల్ షీట్ మీరు ఇచ్చారో, ఆ అడిషనల్ షీట్‌ని బ్యాక్‌కిస్తారు. ఇచ్చినప్పుడు మనం ఎటువంటి ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పులు రాసినా సరే కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందువల్ల ఇనీషియల్‌గా రాసేటటువంటి ప్రొసీజర్‌ని కొంచెం పద్ధతిగా రాస్తే బాగుంటుందని సో, ఫస్ట్ ప్రొసీజర్ ఎటువంటి తప్పులు రాయకుండా లేకుండా రాయవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ మనం ఎక్స్‌పెరిమెంట్ 1 అయింది. ఎక్స్‌పెరిమెంట్ 2 అయింది. క్వెషన్ నంబర్ 3 అయింది. సాల్ట్ అనాలిసిస్ అయింది. అయిన తర్వాత మనకు మళ్ళీ అడిషనల్ షీట్ బ్యాక్ ఇచ్చారు. తర్వాత దాంతో పాటు మనకి వచ్చినటువంటి ఎక్స్‌పెరిమెంట్స్‌కి సంబంధించినటువంటి సొల్యూషన్ ఇస్తారు. వాటెవర్ సొల్యూషన్స్ ఇస్తారు. మనం ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలో చేసి కరెక్ట్ రీడింగ్ చెప్పినందుకు గాను 4 మార్క్స్. కరెక్ట్ రీడింగ్ చెప్పినందుకు గాను 4 మార్క్స్. దెన్ ఫార్ములా రాసినందుకు గాను 1 మార్కు. ఆ ఫార్ములా ఏంటంటే కనుకండి M1V1/N1 M2V2/N2 అండ్ కాలిక్యులేషన్ తీసుకుంటే కనుకండి అదొక 1 మార్క్. కాలిక్యులేషన్ తీసుకుంటే కనుకండి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ allocation of marks is like this: 2 marks per procedure, 4 marks for correct reading, then 1 mark for formula and 1 mark for calculation. So this is the way splitting of marks in volumetric analysis. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో ఈ విధంగా మనకి స్ప్లిట్ అయి ఉంటుంది. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే కనుకండి ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే క్వశ్చన్స్ డిక్టేట్ చేసిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్‌లోను ప్రొసీజర్ రాయవలసి ఉంటుంది. ఆ ప్రొసీజర్‌లో మనం అసలు ఏం రాయాలి అంటే కనుకండి మెయిన్‌గా కనుకండి ఈక్వేషన్ ఉంటుందండి, ప్రిన్సిపల్ ఉంటుంది, ఇండికేటర్ ఉంటుంది, విచ్ ఇండికేటర్ వి ఆర్ యూజింగ్ అండ్ వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్ కలర్ చేంజ్ ఏ విధంగా ఉంటుంది అండ్ బ్రీఫ్‌గా ప్రొసీజర్ అంటే బిరెట్‌లో ఏం తీసుకోవాలి, పిపెట్‌ని ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్‌లోకి ఏం తీసుకోవాలి, దెన్ దానికి ఏం యాడ్ చేయాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం రాయవలసి ఉంటుంది. ఇఫ్ టైమ్ పర్మిట్స్ టేబులర్ కాలమ్ ఎంప్టీ టేబులర్ కాలమ్ అండ్ ఈ ఫార్ములా ఏసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దీంట్లోకి అసలు మనకు ఉన్నటువంటి 4 ఎక్స్‌పెరిమెంట్స్ ఏంటి? దాని మీద క్వెషన్ ఎలా అడుగుతారు? కాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం? ఏం రిపోర్ట్ చేయాలన్నటువంటిది మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ఇందాక నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. మొత్తం మనకి 4 ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయని. ఆ 4 ఎక్స్‌పెరిమెంట్స్‌లో మొట్టమొదటిది ఏంటంటే కనుకండి హెచ్‌సిఎల్ వర్సెస్ సోడియం కార్బోనేట్. హెచ్‌సిఎల్ వర్సెస్ సోడియం కార్బోనేట్. సెకండ్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ థర్డ్ వన్ ఈస్ పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ మోర్ సాల్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. సో మనకి లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫస్ట్ 3 ఉండేవండి. కానీ ఈ ఒక్క టేబులర్ కాలమ్ కనుక మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకోగలిగితే కనుక మనం బ్రీఫ్‌గా ప్రొసీజర్‌ని చాలా ఈజీగా రాయొచ్చండి. రైట్. సో ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే కనుకండి ఫస్ట్ తీసుకున్నవన్నీ కూడా బ్యూరిట్‌లో తీసుకునేవాళ్ళం. అంటే హెచ్‌సిఎల్ వర్సెస్ Na2CO3లో మనం బ్యూరిట్‌లో తీసుకోవాల్సింది ఏంటంటే హెచ్‌సిఎల్ అండ్ పిపెట్‌ని ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్‌లో తీసుకోవాల్సింది ఏంటంటే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అండ్ తర్వాత తీసుకుంటే కనుకండి ఈ హెచ్‌సిఎల్ వర్సెస్ Na2CO3లో వాడేటటువంటి ఇండికేటర్ ఏంటంటే కనుకండి మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్. మెథైల్
orange indicator. And what is the endpoint color changes? Initially, pale yellow is color, and at the endpoint turns to pale pink. Based on this, that is the endpoint for the titration. So HCl versus Na2CO3 లో వీరిట్లో తీసుకోబోయేది HCl, pivot no తీసుకోబోయేది Na2CO3, and indicator is methyl orange, and color endpoint is pale yellow to pale pink. If you take the second experiment, రెండో ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్, ఇందులో బీరిట్లో ద్వారా తీసుకోబోయేది సోడియం హైడ్రాక్సైడ్, అండ్ పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్లో తీసుకోబోయేది ఆక్సాలిక్ యాసిడ్, అండ్ ఇక్కడ ఫెనాఫ్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం, అండ్ హియర్ కలర్ చేంజెస్ కలర్లెస్ టు పేల్ పింక్. సో మనకి ఈ ఫస్ట్ రెండు ఎక్స్పెరిమెంట్స్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. తర్వాత తీసుకుంటే కనుకండి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆర్ redox titrations. In this potassium permanganate versus more salt. In this, in potassium permanganate బీరిట్లో తీసుకుంటాం, మోర్ సాల్ట్ ని పిపెట్ లో తీసుకుంటాం, పిపెట్ ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటాం, అండ్ టు దిస్ 10 ml of 1:1 sulfuric acid is added. 10 ml of 1:1 sulfuric acid is added. Then KMnO4, here no external indicator is required. KMnO4 acts as the self indicator, and here position is colorless to pale pink, endpoint is colorless to pale pink. And the last one is potassium permanganate versus oxalic acid. ఇక్కడ కూడా మనకి బీరిట్లో పొటాషియం పర్మాంగనేట్ ని తీసుకుంటాం, పిపెట్ ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లోకి 20 ml ఆక్సాలిక్ యాసిడ్ ని తీసుకుంటాం. దీనికి 10 ml 1:1 H2SO4 ని కలిపి ఆ కంటెంట్స్ ఇన్ ది కొనికల్ ఫ్లాస్క్, అంటే ఎవరెవరు ఉంటారండి, ఆక్సాలిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆ కంటెంట్స్ ని హీట్ చేయాలండి. ఇప్పుడు వరకు అంటే కనుకండి 80 degrees centigrade వర్క్ చేయాలి. While heating, we need to take special precautions. Here also KMnO4 acts as the self indicator, and then here also endpoint is colorless to pale pink, colorless to pale pink, right? So these are the four experiments. What are the four experiments? HCl versus Na2CO3. ఇందులో బీరిట్లోకి HCl తీసుకుంటాం, పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లోకి sodium carbonate ని తీసుకుంటాం, and the methyl orange is the indicator, and end point is the pale yellow to pale pink. Second one is sodium hydroxide versus oxalic acid. Here sodium hydroxide ని బీరిట్లో తీసుకుంటాం, సోడియం హైడ్రాక్సైడ్ ని బీరిట్లో తీసుకుంటాం, అండ్ ఆక్సాలిక్ యాసిడ్ ని పిపెట్ సాయంతో, పిపెట్ with the help of pipette we used to take in the conical flask to the solution in the conical flask, 1 or 2 drops of phenolphthalein indicator add చేయాలి. Here also colorless to pale pink. Then third one is potassium permanganate to KMnO ఆక్సాలిక్ మోర్ సాల్ట్. ఇక్కడ ఒక చిన్న ఎడిషన్ చేసాం, పొటాషియం పర్మాంగనేట్ బీరిట్లోకి తీసుకుంటున్నాం. మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్ లో తీసుకుంటే కనుకండి కొనికల్ ఫ్లాస్క్ లో కంటెంట్ ఎటువంటివి యాడ్ చేయలేదు ఎక్సెప్ట్ ఇండికేటర్. ఇక్కడ ఇండికేటర్ అవసరం లేదు, కానీ 10 ml of 1:1 sulfuric acid యాడ్ చేస్తున్నాం, colorless to pale pink. Then last experiment is potassium permanganate versus oxalic acid. ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ ని బీరిట్లోకి తీసుకుంటున్నాం, కొనికల్ ఫ్లాస్క్ లోకి ఆక్సాలిక్ తీసుకుని దానికి 10 ml 1:1 H2SO4 కలిపి దాన్ని హీట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ హ్యాస్ టు టేకెన్ కేర్ వైల్ హీటింగ్. ఇక్కడ జరిగే ఇబ్బంది ఏంటంటే కనుకండి, ఒకవేళ కొనికల్ ఫ్లాస్క్ మనం కనుక వదిలేస్తే పగిలిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఆ హీట్ చేసేటప్పుడు సరైన ప్రొవిజన్ తోటి, అంటే జాగ్రత్తగా ఒక కాగితం కానీ వెదర్ కర్చీఫ్ కానీ పెట్టి జాగ్రత్తగా పట్టుకుని హీట్ చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్పెరిమెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూడబోయేది ఏంటంటే కనుకండి, అసలు ప్రొసీజర్ ని ఎలా రాయాలి, హౌ టు రిమెంబర్, అంటే జనరలైజ్డ్ వేని ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రైట్, జనరల్ ప్రొసీజర్ ఈజ్, if you take burette is cleaned with tap water, distilled water, and then rinsed with the given burette solution. Is in HCl versus Na2CO3. What is which solution we have to take? HCl. Similarly, sodium hydroxide versus oxalic acid, sodium hydroxide. Right? Similarly, burette is filled with the given dash solution, means based on our experiment. మనకి ఏ ఎక్స్పెరిమెంట్ వస్తే ఎక్స్పెరిమెంట్ ని బట్టి ఇక్కడ డాష్ ఫిల్ చేసుకుంటే చాలు, without any air bubbles up to the 0 mark. Then cleaned the pipette with tap water, distilled water, and rinsed with the given
whatever the period solution. For example, HCl versus sodium carbonate. What is the which solution we have to take with the help of pipette? That is sodium carbonate solution. So 20 ml of the sodium carbonate solution is taken into the conical flask by using pipette. For acid-base titrations, we are adding 1 or 2 drops of indicator. If the KMnO4 versus oxalic acid or KMnO4 versus more salt, we need to add 10 ml of 1:1 H2SO4. The contents in the conical flask are titrated until the color changes from pale yellow or colorless to pale pink. This is taken as the end point, and Viret reading is noted down and repeated the experiment until the two concurrent values are same. You see, if you remember this tabular column, then by using that one procedure, we can easily write the procedure. చాలా ఈజీగా రాయించండి. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ HCl వర్సెస్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ద ఈక్వేషన్? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్ 2HCl plus Na2CO3 gives rise to 2NaCl plus H2O plus CO. Here burette is cleaned with tap water, distilled water and rinsed with given HCl solution. Burette is filled with given HCl solution without any air bubbles up to the 0 mark. Now cleaned the pipette with tap water, distilled water and rinsed with the given sodium carbonate solution. 20 ml of given solution is taken into the conical flask by using the pipette. 1 or 2 drops of methyl orange indicator is added, then the solution turns to pale yellow. The contents in the conical flask are titrated until the color changes from pale yellow to pale pink. This is taken as the end point. Burette reading is noted down and repeated the experiment until two concurrent values are same. Here, నేను yellow కలర్ లో పెట్టిన పాయింట్లు తప్పిస్తే కనుక రిమైనింగ్ అన్నిటికీ ప్రొసీజర్ ఉంటేను. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నాము. ఇక్కడ ఏమవుతుందండి? బ్యూరెట్లో తీసుకుని సోడియం హైడ్రాక్సైడ్, ఇక్కడ మనం రెడ్ కలర్ లో చూపిస్తున్నాం. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్ పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకటే చేంజ్ ఏంటంటే ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ ఎండ్ పాయింట్. ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ ఎండ్ పాయింట్ మనకి ఇక్కడ చేంజ్. వాట్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? 2NaOH plus H2C2O4 gives rise to Na2C2O4 plus 2H2. So we need to write the balanced equation and a very simple procedure we have to write. See, burette లోకి ఏం తీసుకుంటున్నాం? పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లోకి ఏం తీసుకుంటున్నాం? దానికి ఏమైనా యాడ్ చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ HCl వర్సెస్ Na2CO3 తీసుకుంటే కనుక మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా సొల్యూషన్ కలర్ ఏమవుతుందని కలర్లెస్ టు పేల్ యెల్లో కలర్ లోకి మారుతుంది. దీన్ని ఎప్పటి వరకు టైట్రేట్ చేయాలంటే కనుకండి కలర్ పేల్ యెల్లో నుంచి పేల్ పింక్ కి మారే వరకు టైట్రేట్ చేయాలని చెప్పి. అలాగే రెండో ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుకండి సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ బ్యూరెట్లోకి తీసుకుంటున్నాం, ఆక్సాలిక్ యాసిడ్ ని పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటున్నాం. దీనికి 1 or 2 drops of phenolphthalein indicator యాడ్ చేస్తున్నాం. 1 or 2 drops of phenolphthalein indicator యాడ్ చేస్తున్నాం. Then the solution is in colorless, but the contents in the conical flask are titrated until the color changes from colorless to pale pink. మళ్ళీ ప్రొసీజర్ అంతా కామన్ అయినా చాలా పదాలు కామన్. అదే రెడాక్స్ టైట్రేషన్స్ తీసుకుంటే కనుకండి ఆక్సాలిక్ యాసిడ్ KMnO4 వర్సెస్ మోర్సాల్. ఫస్ట్ పేర అంతా కామన్ అయినా KMnO4 బ్యూరెట్లోకి తీసుకుంటున్నాం. రెండో పేరాలో తీసుకుంటే పిపెట్ను ఉపయోగించి మోర్ సాల్ట్ సొల్యూషన్ ని కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటున్నాం. అండ్ దీనికి 10 ml of 1:1 sulfuric acid ని కలుపుతాం. No external indicator is required. The contents in the conical flask are titrated until the color changes from colorless to pale pink. Again, the burette reading is noted down in the tabular column and repeated the experiment until two concurrent values are same. So this is the balanced equation for this more salt versus KMnO4. ఇదే మనకి లాస్ట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్, పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. ఇందులో కూడా KMnO4 ని బ్యూరెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లోకి తీసుకుంటున్నాం. బ్యూరెట్లో కొనికల్ KMnO4 ని తీసుకుంటున్నాం. అండ్ పిపెట్ను ఉపయోగించి కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకునేది ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ
మనకి ఫస్ట్ 2 ఎక్స్‌పెరిమెంట్స్‌లో యాసిడ్ బేస్ టైట్రేషన్‌లో తీసుకుంటే కనుకండి ఇండికేటర్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఈ రిమైనింగ్ 2 ఎక్స్‌పెరిమెంట్స్ అంటే రెడాక్స్ టైట్రేషన్స్ తీసుకుంటే కనుకండి 1:1 H2SO4ని 10 ml యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ తీసుకుంటే కనుకండి ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ 20 ml పిపెట్‌ని ఉపయోగించి క్లినికల్ ఫ్లాస్క్‌లో తీసుకుంది. దానికి 10 ml ఆఫ్ 1:1 H2SO4 కలిపి ద కంటెంట్స్ ఇన్ ది conical flask are heated until the temperature reaches to 80 degrees centigrade. ఆ హీటింగ్ కండిషన్‌లో ఉండగా కంటెంట్స్ ఇన్ ది conical flask are titrated until the color changes from colorless to pale pink. సో ఇది బ్రీఫ్‌గా రాయాల్సినటువంటి ప్రొసీజర్. అంటే కామన్‌గా వచ్చే ప్రొసీజరే ఇది. అంటే ఎలాగా వీరిట్లోకి ఏం తీసుకుంటున్నాం? పిపెట్‌ని ఉపయోగించి కంట్రోల్ ఫ్లాస్క్‌లోకి ఏం తీసుకుంటున్నాం? ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేస్తున్నామా? అంటే మనకు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఫస్ట్ రెండిట్లో తీసుకుంటే ఇండికేటర్ యాడ్ చేస్తున్నాం. అదే మూడో దాంట్లో తీసుకుంటే ఇండికేటర్ యాడ్ చేయట్లేదు కానీ H2SO4 యాడ్ చేస్తున్నాం 1:1 H2SO4. రైట్ ఇక్కడ KMnO4 ఇట్సెల్ఫ్ యాక్ట్స్ యాస్ ది సెల్ఫ్ ఇండికేటర్. బట్ ఫోర్త్ వన్ తీసుకుంటే కనుకండి ఇండికేటర్ ఏమి యాడ్ చేయట్లేదు. 10 ml ఆఫ్ 1:1 H2SO4 యాడ్ చేసి హీట్ చేస్తున్నాం. ఎక్కడ వరకు? టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే వరకు. ఆ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ కండిషన్‌లోనే వాట్ వీ హావ్ టు డూ ఈజ్ వీ హావ్ టు హీట్ ద కంటెంట్. టైట్రేట్ చేయాలి. ఆ 80 డిగ్రీస్ కండిషన్‌లో ఉండగానే మనకి టైట్రేట్ చేయాలి. ఇది మనం ఫస్ట్ రాయాల్సినటువంటి ప్రొసీజర్. సో మనకి బీరెట్లో తీసుకుని టైట్రేషన్ చేస్తాం. బీరెట్ రీడింగ్ వచ్చిన తర్వాత ఎలా క్యాలిక్యులేషన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మనకి ఏమడుగుతారంటే కనుకండి మొలారిటీ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయటం స్టెప్ 1 అయితే కనుకండి 2 స్టెప్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్‌లో. ఒకటి మొలారిటీ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయటం. మొలారిటీ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయటం. 2 వెయిట్ ఆఫ్ ది అన్నోన్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్. అంటే ఎంత వెయిట్ ఉంది అన్నోన్ సొల్యూషన్ ఇచ్చిన అన్నోన్ సొల్యూషన్‌లో ఆ వాల్యూమ్‌లో ఎంత సొల్యూట్ ఉంది అన్నది మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్వెషన్ ఎలాగ అడుగుతాడంటే కనుక ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ప్రెజెంట్ ఇన్ 500 ml ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ 0.1 మోలార్ HCl సొల్యూషన్ ఇస్ సప్లైడ్. అంటే ఇందులో HCl అనేది నోన్, సోడియం కార్బోనేట్ అన్నోన్. అదే HCl వర్సెస్ Na2CO3 రెండో రకంగా కూడా అడగచ్చు. ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ HCl ప్రెజెంట్ ఇన్ ది 500 ml ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ 0.1 మోలార్ సోడియం కార్బోనేట్ ఇస్ సప్లైడ్. అంటే ఇందులో అన్నోన్ ఎవరు? HCl, నోన్ ఎవరండి? సోడియం కార్బోనేట్. అంటే ఓ 500 ml Na2CO3 సొల్యూషన్ ఇస్తే దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ Na2CO3 ఉంది అన్నది మనం చెప్పాలి. చెప్పడానికి మనకి సప్లై చేసిన సొల్యూషన్ ఏంటంటే 0.1 మోలార్ HCl సొల్యూషన్. ఇందులో అన్నోన్ సోడియం కార్బోనేట్, నోన్ ఎవరండి? HCl. అదే రెండో దాంట్లో తీసుకుంటే అన్నోన్ HCl, నోన్ ఎవరండి? సోడియం కార్బోనేట్. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే కనుక ఫస్ట్ మనం మొలారిటీ ఆఫ్ ది అన్నోన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండో స్టెప్లోనే మనకి ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తామంటే వైట్ ఆఫ్ ది సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ది గివెన్ అన్నోన్ సొల్యూషన్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకున్నానండి. మనకి ఇక్కడ 2 క్వెషన్‌లు కింద చెప్పాను కదా! ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్ 500 ml ఆఫ్ ది సొల్యూషన్ 0.1 మోలార్ HCl సొల్యూషన్ ఇస్ సప్లైడ్. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే కనుకండి M1V1/N1 ఈజ్ ఈక్వల్ టు M2V2/N2. N2V2/N2. ఇక్కడ ఈ ఫార్ములాలో తీసుకుంటే కనుకండి వాట్ ఈజ్ M1? లెట్ M1 ఈజ్ ది మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్. ఇది మనకి తెలియదు కాబట్టి క్వెషన్ మార్క్ పెట్టాను. V1 వాల్యూమ్ ఆఫ్ ది సోడియం కార్బోనేట్ ఆల్రెడీ మనం ప్రొసీజర్‌లో రాసాం. ఎంత సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నాం? 20 ml పిపెట్‌ని ఉపయోగించి తీసుకుంటున్నాం. అంటే ఎంత తీసుకున్నట్టు? 20 ml తీసుకుంటున్నాం. And number of moles of sodium carbonate you can see in the equation. Number of moles of sodium carbonate 1. అదే M2 అంటే HCl అనుకుంటున్నాం. మొలారిటీ ఆఫ్ HCl ఇక్కడ ఆల్రెడీ క్వెషన్‌లో ఇచ్చాడండి 0.1. V2 వాల్యూమ్ ఆఫ్ HCl నువ్వు టైట్రేషన్ చేస్తావు. ఎండ్ పాయింట్ వస్తదండి. ఆ ఎండ్ పాయింట్ ఏదైతే బీరెట్ రీడింగ్ ఉంటుందో అదే వాల్యూమ్ ఆఫ్ ది HCl రిలీజ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl యూజ్డ్ ఎంతంటే ఇక్కడ 2. కారణం ఏంటంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనం చెప్పచ్చు.
ఇప్పుడు ఈ M1V1/N1 ఈజ్ ఈక్వల్ టు M2V2/N2లో M1 అన్నోన్ కాబట్టి M1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది M2V2/N2 ఇంటూ N1/V1 N1/V1. అంటే ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎవరు వస్తారు, మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ వస్తుంది. ఇప్పుడు ఆ మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వెయిట్ ఎంత సోడియం కార్బోనేట్ ఉంది. చూడండి, మనకు మొలారిటీ అంటే ఏం తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్, వెయిట్ బై మొలార్ మాస్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడ మనం వెయిట్ కట్టాలండి. మొలారిటీ పై స్టెప్లో వచ్చిందండి. మొలార్ మాస్ HCl ఎంత అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 సోడియం కార్బోనేట్ 106 తెలిస్తే క్యాలిక్యులేట్ చేయగలగటం, లేదంటే కనుకండి నాలుగిటికి వీ నీడ్ టు రిమెంబర్ ది వాళ్ళ మొలార్ మాస్ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడే ఒక స్టూడెంట్స్ పడే తప్పు ఏంటంటే కనుకండి, మనకి పై స్టెప్లోనేమో 20 ml వేస్తున్నాం, వేరే రీడింగ్ వేస్తున్నాం వాల్యూమ్. ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడండి, 500 ఇచ్చాడు. 500 ml ఆఫ్ ది గివెన్ సొల్యూషన్. అందువల్ల ఎంత వేయాలి ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే కనుక 500 వేయాలి. రైట్. సో డోంట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ 20 ml ఆఫ్ 500 ml. స్టెప్ 1లోనేమో వీరి రీడింగ్ వేస్తుంటే అది రఫ్గా 20 or 25 ml ఉంటుంది. రైట్. మనకి అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఇది. అండ్ ఆ ఇచ్చిన 500 ml 100 ml అన్నది క్వశ్చన్లో స్పెసిఫై చేసింది స్టెప్ 2లో చేస్తాం. అదే రెండో క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ HCl ప్రజెంట్ ఇన్ ది గివెన్ 500 ml ఆఫ్ ది గివెన్ సొల్యూషన్, 0.1 మోలార్ సోడియం కార్బోనేట్ ఇస్ సప్లై. ఇక్కడ M1 మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివెన్ 0.1, వాల్యూమ్ ఆఫ్ ది సోడియం కార్బోనేట్ 20 ml తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 1, మొలారిటీ ఆఫ్ HCl క్వశ్చన్ మార్క్, వాల్యూమ్ ఆఫ్ HCl బ్యూరేట్ రీడింగ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ప్రజెంట్. రైట్. ఇప్పుడు ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, M2. రైట్. సో ఇది మనకి ఏంటంటే కనుకండి మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇదే 4 ఎక్స్పెరిమెంట్స్కి వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కనుకండి, ప్రొసీజర్ 4టికి సమానమే, ఎక్కువలేనండి. ఆ టేబులర్ కాలం ఒకటి కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే జనరలైజ్డ్గా మనకి ప్రొసీజర్ని రాసి ఇచ్చాడు. రైట్. ఇక్కడ ఈక్వేషన్, ప్రొసీజర్, and we need to do the calculation. Thank you. Please watch share my video, share the video and subscribe the channel.